హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి వెన్స్డే, డేట్ వచ్చేసి 25 సెప్టెంబర్. నా పేరు వచ్చేసి సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. ఎస్టర్డే వీడియో అనేది చూడండి, ఫుల్ డీటెయిల్గా చెప్పాను. కొంచెం లాంగ్ ఉంది, స్కిప్ చేయకుండా చూడని వాళ్ళు ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. అది ఇంకా ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. టైం వచ్చేసి 8:07 అయింది. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఏముంది అబ్బా, చెప్పేకంటూ ఏం లేదు. బిజినెస్ అంటే ఓ రోజు అటు ఓ రోజు ఇటు ఉంటుంది. మీరే చూస్తున్నారు, వచ్చినట్టు చూపిస్తున్నా మీకు. ఇన్సెంటివ్స్ అయితే ఏం చూపించట్లేదు. ఇన్సెంటివ్స్ అయితే ఏం లేవు ఓలాలో, ర్యాపిడోలో. అది ఇంకా ఇంకేమున్నాయి అబ్బా చెప్పేకి? ఇంకేం లేవు అబ్బా చెప్పాలంటే. అదే ఉన్న కిలోమీటర్ రేట్ తక్కువ ఇస్తున్నారు. వెహికల్ తీసుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ చూసి ఆలోచించుకొని తీసుకోండి. మినీ వెహికల్స్ కన్నా సెడాన్ వెహికల్స్ బెస్ట్ అని నేను చెప్తా. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ సెడాన్ వెహికల్ బెస్ట్. ఒకవేళ మనం ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళొచ్చు. డ్యూటీ పర్పస్ కాకుండా పర్సనల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మినీ వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు, కానీ కొంచెం పెద్ద వెహికల్ అనుకో కొంచెం బాగుంటుంది. అందుకు చెప్తున్నాను, ఫ్రీగా ఉంటుంది. లగేజ్కి వేయడానికైనా పర్సనల్గా అయినా పనికి వస్తుంది. మినీ కూడా పనికి వస్తుంది. అంటే సెడాన్ అంటే కొంచెం బాగుంటుంది కదా, పెద్దగా ఫ్రీగా ఉంటుంది కదా వెహికల్, అందుకు చెప్తున్నాను. మినీ కూడా పనికి వస్తుంది, సెడాన్ పెద్దగా ఉంటుందని చెప్తున్నాను అంతే. అది ఇప్పుడైతే డ్యూటీ అనేది లాంచ్ చేద్దాం. టైం వచ్చేసి 8 అయింది. ఓలా ర్యాపిడో 2 అనేది ఆన్ చేద్దాం. ఓలా ఆన్ చేస్తున్నా. ఓలాలో పర్సంటేజ్ చూసుకుందాం. పర్ఫార్మెన్స్ అనేది ఇదిగోండి 29%. యాక్సెప్ట్ రేట్ 29% ఉంది. క్యాన్సిలేషన్ రేటు 9 ఉంది. నిన్న ఒకటే క్యాన్సిల్ చేసిన, అది నాకు టార్ బండ్ అని చూపించింది. టార్ బండ్ అంటే ఇక్కడ ఒకటి ఉంది, బోయినపల్లి కాడ ఒకటి ఉంది. కానీ కాల్ చేసి అడిగితే అట అన్నాడు, ఇది ఏంటంటే నెహ్రూ జూ పార్క్ సైడ్ అన్నాడు. అందుకని నేనే క్యాన్సిల్ చేసిన. అందుకు ఇది ఒకటి పడినది. 9% ఉంది. 0% ఉంటే ఎక్కువ వస్తాయి. ఇది కూడా కొంచెం బాగుండాలి. యాక్సెప్ట్ రేట్ కూడా 80% ఉండాలి. మనకు 29% ఉంది. ర్యాపిడ్ కూడా అలా ఆన్ చేద్దాం. ఈరోజు ట్రై చేద్దాం, 2000 వరకు ట్రై చేద్దాం. బిజినెస్ అయితే ఏం లేదు ఎక్కువ, చూసుకోవాలి. ఇదిగోండి ర్యాపిడో కూడా లాంచ్ చేసిన. ఇంకా ఓలాలో అయితే ఇంకేం పర్లేదు. నేను వేస్తాడో వేయడో ఈరోజు కూర్చోబెడతాడో తెలీదు. 15 రూపీస్ పర్ కిలోమీటర్ వచ్చే వరకునే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. 14 రూపీస్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయను. 15 రూపీస్ వస్తే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. నిన్నటి వీడియో కానీ స్కిప్ చేసి ఎవరైనా చూసినట్లయితే మళ్ళీ ఇంకోసారి అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే యూబర్ గురించి చెప్పాను. యూబర్లో పేమెంట్ అనేది టోటల్ పేమెంట్ కలిపి చూపిస్తాడు. ఎల్బీ స్టేడియము 20 కిలోమీటర్స్ 299 అంట. వద్దు, యాక్సెప్ట్ చేయము. అబిట్స్, అది కాక ఓల్డ్ సిటీ అబిట్స్ అంటే యాక్సెప్ట్ చేయలే. ర్యాపిడోలో ఏందో ఓన్లీ ఓల్డ్ సిటీ సైడే వేస్తాడు, ఇటు సైడ్ వేయడు. సిటీలోకి ఓన్లీ ఓల్డ్ సిటీ ఉన్నట్టుంది ఇది. అది చెప్పే కదా ఇందాక. యూబర్లో అయితే మనకు వచ్చేది కాకుండా మొత్తం కలిపి చూపిస్తాడు. దాంట్లో ఎంత వస్తుందో తెలీదు. మనకు మాత్రం యాక్సెప్ట్ చేసేటప్పుడు 5% అని చెప్తాడు. కానీ యాక్సెప్ట్ చేసినాక ఎంత కట్ చేసుకుంటాడు అనేది తెలీదు. అది నిన్న సుమారు సోమం అయితే కట్ చేస్తారు. చెప్పలేం ఎంత కట్ చేస్తాడు అనేది చెప్పలేము. దాని గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పాను ఎస్టర్డే వీడియోలో. ఒకవేళ స్కిప్ చేసి చూసింటే మళ్ళీ అనేది చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అది నేను రిక్వెస్ట్ చేసేది. ఇంకా ఇప్పుడైతే ఉన్న ఓలా అయితే ఇంకేం పర్లేదు రైట్స్. ఇప్పుడు మైలేజ్ 0 చేసుకుందాము.
నిన్న కొంచెం బాగానే వచ్చింది, 15.8 15.9 వరకు వచ్చింది లీటర్కి. చూడాలి ఈరోజు ఎంత వస్తుందో. ఈరోజు చూడండి అసలు ఎండే లేదు, చల్లగా ఉంది వెదర్ కూడా. ఈరోజు ఎండేం లేదు. అది చూడాలి ఈరోజు ఏసీ అడుగుతారా అడగరా అనేది. నిన్న అనేది ప్రతి కస్టమర్ ఏసీ అయితే అడగలేదు మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం ఉన్న వర్షం పడుతుందని నేనే ఆన్ చేసిన ఏసీ, విండోస్ వేసేసి. మధ్యాహ్నం వర్షం పడింది ఆఫీస్ పేట ఆ సైడు. అది ఓకే. మరి అయితే నా వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. నా మళ్ళీ రైడ్ వన్ నాకైతే అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ టైం వచ్చేసి 8:12 అయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా రైట్ సైడ్ ఏం పర్లేదు ఓలాలో ర్యాపిడోలో. ఓకే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే టైం వచ్చేసి 10:40 అయ్యింది. రైడ్స్ వచ్చేసి 2 రైడ్స్ అయినాయి, సారీ 3 రైడ్స్ అయినాయి. 3 ఓలాలోనే అయినాయి ఈరోజు. చూపిస్తా చూడండి. కానీ 3 అయిపోయినాయి, ఒక రైడ్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. నేనే మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ 2 అనేది చూపిస్తాను మీకు. చూడండి టైం వచ్చేసి 10:38 అయింది. 2 రైడ్స్ అయినాయి. పడినది ఇంకోటి 6 కిలోమీటర్స్ 143 అంట. యాక్సెప్ట్ చేద్దాం. 24 minutes యాక్సెప్ట్ చేద్దాం. మనకైతే కిలోమీటర్ 20 రూపీస్ ప్రకారం వచ్చింది కదా, యాక్సెప్ట్ చేద్దాం. తర్వాతనే మీకు చూపిస్తాను. చూద్దాం. చూడండి 950 meters 4 minutes అంట. వెళ్దాం. హాయ్ హలో. టైం వచ్చేసి ఇప్పుడు 11:50 అయింది, 11:50. ప్రజెంట్ వచ్చేసి 5 రైడ్స్ చేసిన 56 కిలోమీటర్స్ 1000 రూపీస్ క్యాష్ 1000 రూపీస్ అయింది. చూపిస్తా చూడండి. ఇందాకటి నుంచి ఏ రైడ్ చూపించలేదు. రైడ్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి, యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా కాబట్టి. అందుకని ఇప్పుడు లాగౌట్ చేసి మరీ చూపిస్తున్నా మీకు. ఇదిగోండి 5 రైడ్స్ 1000 రూపీస్ అయినాయి. ర్యాపిడ్ ఆన్ చేయలేదు, వర్షం కూడా పడుతుంది బాగానే. వర్షం స్టార్ట్ అయింది. చూడాలి ఎట్లా ఇస్తాడు పేమెంట్ అనేది. ఫస్ట్ రైడ్ వచ్చేసి 8:30కి పడింది. 8:10కి లాంచ్ చేసినాం కదా, 8:30కి పడింది. ఇది వచ్చేసి కోంపల్లి నుంచి సోమాజిగూడ 16 కిలోమీటర్స్ 269 రూపీస్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 271 రూపీస్. దాంట్లో నుంచి 13 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 269 రూపీస్ ఇచ్చిండు. కమిషన్ అయితే ఏం కట్ చేయలేదు, ఓన్లీ జిఎస్టీ అనే కట్ చేస్తుండు. నెక్స్ట్ సెకండ్ రైడ్ వచ్చేసి అమీర్పేట్ నుంచి బంజారా హిల్స్. ఇది వచ్చేసి దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 144. మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 3.7. దీనిలో కమిషన్ వచ్చేసి 14 రూపీస్ కమిషన్ కట్ చేసిండు, 8 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 121 రూపీస్ ఇచ్చిండు. 3.7 కిలోమీటర్స్కి 15 minutes టైం పట్టింది. సెకండ్ రైడ్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ రైడ్ ఎల్లారెడ్డిగూడ నుంచి గచ్చిబౌలి. ఇది ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 12.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 226 రూపీస్. దాంట్లో నుంచి 11 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 224 రూపీస్ ఇచ్చిండు 13 కిలోమీటర్స్కి. టైం వచ్చేసి 49 minutes. గచ్చిబౌలి ఇది నెక్స్ట్ రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్. ఇది వచ్చేసి 6.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, 142 రూపీస్ ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 143 రూపీస్. 7 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 142 రూపీస్ ఇచ్చిండు. మన కాడి నుంచి అయితే ఏం కట్ చేయట్లేదు, కంపెనీనే కడుతుంది. మనకు 1 రూపీ 2 రూపీస్ ఇట్లా కట్ చేస్తుండు. కొన్ని వాటికి అయితే కట్ చేయట్లేదు, కొన్ని వాటికి బాగా కట్ చేస్తుండు. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ 4.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఇది ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్ 249 రూపీస్. ఇది 12 రూపీస్ కస్టమర్ కార్డ్ నుంచి 251 రూపీస్ కలెక్ట్ చేసుకుండు. మనకు వచ్చేసి 249 రూపీస్ ఇచ్చిండు. జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ జిఎస్టీ పే చేసిండు. అది
ఈ 249 రూపీస్ అనేది రేపు మార్నింగ్ అనే మన అకౌంట్లోకి పడతాయి. టోటల్ వచ్చేసి 1007. నేను ఇప్పుడనే డ్యూటీ అనే మళ్ళీ లాగిన్ చేద్దాం, మీకు చూపిద్దామని అదే పనిగా డ్యూటీ అనేది ఆఫ్ చేసిన. రైడ్ ఏం పర్లేదు, ఒక 1 minute మళ్ళీ చూపించేటప్పుడు పడుతుంది. ఇక పడ్డది చూడండి, ఇట్లా ఇస్తుండు 15 కిలోమీటర్స్కి 181 రూపీస్. వర్షం చూడండి, వర్షం పడుతుంది మళ్ళీ ఇట్లా ఇస్తుండు, చూసి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటికైతే 5 రైడ్స్ కొట్టినాం. ఇదిగోండి 8 కిలోమీటర్స్ కాచిగూడ వద్దు, ఇది ఓల్డ్ సిటీ సైడు. కాచిగూడ కూడా యాక్సెప్ట్ చేయను. ఓల్డ్ సిటీ సైడ్ కాచిగూడ పోయినా కూడా మనకి నెక్స్ట్ రైడ్ అక్కడి నుంచి అట్లా వేస్తాడు. నార్సింగ్ ఇది 13 కిలోమీటర్స్ 229 రూపీస్. ఇది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓలాలో పడుతున్నాయి కానీ ర్యాపిడోలో ఇంతకుముందు వర్షం పడితే చాలు ఫుల్ బ్యాక్ టు బ్యాక్ వేసేటోడు. ఇప్పుడు అది కూడా వేయట్లే, మళ్ళీ అన్నది. ఇక 5 లగ్డీ కప్పులు యాక్సెప్ట్ చేద్దాం. 5 కిలోమీటర్స్ 160 రూపీస్ డిజిటల్ పేమెంట్. ఇది కూడా చూడాలి అడిగిపోయినా డిజిటల్ పేమెంట్ ఇస్తాడా ఏమి ఇస్తాడా అనేది. ప్రజెంట్ అయితే వెళ్దాం, అయితే చూద్దాం ఎంత ఉంది. 1.4 కిలోమీటర్స్ ఉంది. ఓకే మరి అయితే వెళ్దాం. ఇప్పటికైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 1:30 అయింది. రైడ్స్ వచ్చేసి 7 రైడ్స్ అయినాయి. ఇందాక 12కి 5 అయినాయి, 7 అయి 1:30 అయింది. ఇప్పుడు 7 రైడ్స్ అయినాయి. చూపిస్తా చూడండి. ఇది 159 రూపీస్ 5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి బంజారాయిల్స్ నుంచి లగ్డీ కప్పులు. ఇది ఆన్లైన్ పేమెంట్, దీంట్లో కమిషన్ ఏం కట్ చేసుకోలే, జిఎస్టీ కట్ చేసిండు 8 రూపీస్. మనకు 159 రూపీస్ ఇచ్చిండు. మన కాడి నుంచి అయితే ఇంకా 1 రూపీ 2 రూపీస్ అట్లా కట్ చేస్తుండు అంతే. ఇది వచ్చేసి మాసప్ ట్యాంక్ నుంచి జూబ్లీ హిల్స్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 182 రూపీస్. దాంట్లో నుంచి మనకిచ్చిండు 182 రూపీసే. మనకిచ్చింది 180 రూపీసు. క్యాష్ కలెక్ట్ 182, మనకిచ్చింది 180 రూపీసు. 9.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. 43 మినిట్స్ పట్టింది. ఇది టైం యాక్సెప్ట్ చేసేటప్పుడు 30 మినిట్స్ చూపించింది, కానీ 43 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ బాగా ఫుల్గా ఉన్నది. ఇటు మహేంద్రపట్నం ఆ రూట్లో నుంచి వచ్చినాం, అందుకు బాగా ఫుల్గా ఉంది ట్రాఫిక్. అది చెప్పినా కదా, 10 కిలోమీటర్లు పోయినా కానీ బాగా ఫుల్ ట్రాఫిక్ ఉంది. 10 కిలోమీటర్లు పోయినా కానీ 1 అవర్ పట్టింది, 45 మినిట్స్ పట్టింది. ఇటున్న ఈ ఏరియాని టచ్ అయ్యకూడదు, మహేంద్రపట్నం కానీ అవి ఇవి కానీ మనకి బాగా ఫుల్గా ఉంటుంది ట్రాఫిక్. నా ప్రజెంట్ అయితే రైట్ సైడ్ ఏం పర్లేదు. అది ఇంకా ప్రజెంట్ అయితే ర్యాపిడోలో ఏం పర్లేదు. ర్యాపిడో ఆన్ చేసే ఉంది. ఇప్పుడు ఈ రైడ్ పడే వరకు మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయాలి. ఇప్పుడే ఓలాలో రైడ్ అయిపోయింది. ర్యాపిడోలో ఏం చేయలేదు. అమౌంట్ వచ్చేసి 1300 అయింది. కిలోమీటర్ వచ్చేసి 74 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాయి ఇప్పటికి. ఇంకా ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాం. ర్యాపిడో కూడా ఆన్ చేసిన ఇప్పుడు చూడాలి. సరే అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మళ్ళీ. ఇప్పటికైతే 7 రైడ్స్ అయినాయి. సరే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే టైం వచ్చేసి 3 అయింది. రైడ్స్ వచ్చేసి 9 రైడ్స్, 1700 అయింది అమౌంట్. ఓన్లీ ఓలాలోనే, ర్యాపిడోలో ఏం పడట్లేదు. అవునే యాక్సెప్ట్ చేయట్లేదని వేయట్లేదు ఏమో తెలియదు, కానీ ర్యాపిడోలో అయితే పడట్లేదు. చూపిస్తా చూడండి. ఇందాక 7 రైడ్స్ వరకు చూపించినాయి, ఇప్పుడు ఇంకో 2 రైడ్స్ అయినాయి, అవి కూడా చూపిస్తాను. కిలోమీటర్స్ వచ్చేసి 105 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాయి ఇప్పటికి. ఇదిగోండి 9 రైడ్స్ అయినాయి. $8.5 కిలోమీటర్స్ 162 రూపీస్ ఇచ్చింది దీనికి. దీనికి ఇది ఎక్కడి నుంచి అంటే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి
164 రూపీస్ కలెక్ట్ చేసిన, దాంట్లో నుంచి GST 8 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 162 రూపీస్ ఇచ్చిండు. అంటే మన కాడ నుంచి ఏం కట్ చేయట్లే, 1 రూపీ 2 రూపీస్ కట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్. దీనికి వచ్చేసి 206 రూపీస్ క్యాష్ కలెక్ట్ అన్నది. ఇంకో రైడు నాంపల్లి వద్దు, స్కిప్ చేసేస్తున్నా. ఓల్డ్ సిటీ సైడ్ గ్రీన్ దాకా వెళ్ళిన ఒకసారి ఇరుక్కున్నా. అన్నే 10 కిలోమీటర్లు 40 నిమిషాలు పట్టింది, 45 నిమిషాలు. ఇది కదా ఇప్పుడు. ఇది వచ్చేసి గచ్చిబౌలి నుంచి జూబ్లీ హిల్స్ 11.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన 25 మినిట్స్. ఇది వచ్చేసి దీనికి క్యాష్ కలెక్ట్ 206 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసిన, GST వచ్చేసి 11 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 204 రూపీస్ ఇచ్చిండు. మన కాడి నుంచి అయితే ఏం కట్ చేయట్లేదు, 1 రూపీ 2 రూపీస్ కట్ చేస్తుంది. అంటే ఇంతే. ఇంకా 9 రైడ్స్ 1715 పేమెంట్ 1700 అయింది ఇప్పటికి. ఇన్సెంటివ్ కూడా పెట్టింటే బాగుండు. అది డైలీ అట్లా పెట్టకుండా మామూలుగా ఇన్ని ఆర్డర్లకి ఇంత ఇన్సెంటివ్ అని పెట్టా బాగుండు, కిలోమీటర్ చెప్పున పెట్టకుండా. కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది ఇన్సెంటివ్ అని పెట్టింటే. అది ఇంకైతే రైట్ సైడ్ ఏం పడట్లే అబ్బా, కొంచెం స్లో అయినాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి స్లో అయినాయి. ఇప్పటికి 9 రైడ్స్ అయినాయి, 1700 అయింది. ఇంకా మన టార్గెట్ వచ్చేసి 1300 లేదా 800 2500 లేదా 3000 చేసుకుందాం. ఈవినింగ్ వర్క్ అనేది ఉంది. ఇదైతే ఇట్లా ఉంది. మార్నింగ్ 1 వరకు అయితే నాన్ స్టాప్ చేసిండు, బ్యాక్ టు బ్యాక్ వేసిండు, గ్యాప్ లేకుండా 12 వరకు. 7 రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ వేసిండు. నెక్స్ట్ 2 రైడ్స్ అనేది సత్తా ఇచ్చిండు. మళ్ళీ ఉన్నాయి, ఇప్పుడు కూడా వేయట్లేదు. ఈరోజు అయితే రైడ్స్ అయితే బాగా స్కిప్ చేసేసిన, బాగా ఫుల్గానే ఈరోజు స్కిప్ యాక్సెప్ట్ చేయలేదు. రైడ్ ఉండగానే వేసేస్తుండు, దానివల్ల మనం అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. అది కూడా పేమెంట్ 88 రూపీస్ 96 రూపీస్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అని చూపిస్తుండు. నాకు యాక్సెప్ట్ చేయబుద్ధి కాలే అవి. అదైతే ఓకే. మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుంటే ఇప్పుడు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అది వీడియో కూడా స్కిప్ చేసి చూస్తున్నారు, స్కిప్ చేయకుండానే చూడండి. చూస్తే కొంచెం మీకు కూడా బాగా అర్థమవుతుంది కదా, అందుకు చెప్తున్నాను. అదైతే సరే. అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను అన్నది. మియాపూర్ రోడ్డు 10 కిలోమీటర్స్ 190 రూపీస్ యాక్సెప్ట్ చేసిన. 2.3 కిలోమీటర్స్ పికప్. గల్లీలలో వేసిండు, వెళ్ళొచ్చు, వెళ్దాం. ఓకే. మరి అయితే ఇది అయిపోయినాకైతే అప్డేట్ చేస్తాను మళ్ళీ. హాయ్, హలో, నమస్తే. టైం వచ్చేసి 6 అయింది. ఇప్పుడు 6:10 అయింది. కరెక్ట్ 10 అవర్స్ చేసినాం. కానీ నిన్నంత లేవు, మార్నింగ్ మన్నట్టు పడలేదు రైడ్స్ అయితే. ఈరోజు మార్నింగ్ పడ్డట్టు అయితే పడలేదు. ఈవినింగ్ ఇప్పుడు అమౌంట్ ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. కిలోమీటర్స్ వచ్చేసి 151 కిలోమీటర్స్ తిరిగిన. డీజిల్ వచ్చేసి 1000 రూపాయలు డీజిల్ అయిపోయింది. మార్నింగ్ పోపించింది. ఈరోజు పేమెంట్ అయితే నిన్న వచ్చినట్టు అయితే రాలేదు. టోటల్ 11 రైడ్స్ తీసిన 2087 రూపీస్ వచ్చినాయి. మీకు 9 రైడ్స్ వరకు చూపించిన. ఇప్పుడు 2 రైడ్స్ అనేది ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి, ఇది వచ్చేసి రంగారెడ్డి నగర్ నుంచి హైటెక్ సిటీ AMB మాల్కి. ఇది 10.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం.
దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 191 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 189 రూపీస్ ఇచ్చిండు. అంటే 2 రూపీస్ వరకు 1 రూపీ కట్ చేసిండు అంతే మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాదాపూర్ నుంచి నిజాంపేట. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 183 రూపీస్, దీంట్లో 9 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 181 రూపీస్ ఇచ్చిండు. 9.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము, 31 మినిట్స్ టైం పట్టింది అంతే. ఇంకా టోటల్ వచ్చేసి 2086, ఇంకా 2100 అనుకోండి. ఇదిగోండి 151 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. మనకు మైలేజ్ వచ్చేసి ఈరోజు 15.5 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది. అంటే దాదాపు 1000 రూపాయలు డీజిల్ అయితే అయిపోయింది. అదైతే 1000 రూపాయలు డీజిల్ అయితే అయిపోయింది. ఇంకా అంతే అబ్బా, చెప్పాల్సింది ఏం లేదు. అంతే 1100 మిగిలినాయి ఈరోజు. ఇంకో 400 అయితే బాగుండు. కొంచెం 2500 క్లోజ్ చేసేటోళ్ళం, ఇంకా కాలేదు. టైం వచ్చేసి 6 అయింది. టోటల్ 10 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ చేశాను. 10 అవర్స్ డ్యూటీ చేస్తే 11 రైడ్స్ పడినాయి. 11 రైడ్స్లో మనకి 2100 అయింది. అది ఇంకా ఈరోజు డ్యూటీ అయితే అది. ఇంకా ర్యాపిడోలో వచ్చేసి ఈరోజు ఏం కాలేదు అసలు. ర్యాపిడోలో రైడ్స్ ఏం పడట్లేదు సరిగ్గా. మొత్తం కలిపి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తక్కువే పడ్డాయి. 5-6 పడింది. యాక్సెప్ట్ చేయలేదు ఉన్నాయని, పేమెంట్ సరిలేదని. ఇన్సెంటివ్ అయితే ఇప్పుడు ఇచ్చినట్టు కంటిన్యూగా ఇచ్చి, ఇన్సెంటివ్ అనేది ఒక 400, 300 అని పెట్టినా కానీ పాత ఇన్సెంటివ్లు 6 రైడ్స్కి 400, 450, 600 అట్లుండేవి. కానీ మనకి ఇప్పుడైతే కనీసం అది పెట్టినా కానీ కొంచెం మెయిల్ అనిపించేది. అసలు ఇన్సెంటివ్నే లేదు, కొంచెం కవర్ అయ్యేది అది ఇన్సెంటివ్ కానీ పెట్టింటే. అదైతే ఇదబ్బా డ్యూటీ అయితే. ట్రాఫిక్ అంటారా, ఈరోజైతే బాగానే ఇరుక్కున్నా ట్రాఫిక్లోనే. ఎక్కడి నుంచి అంటే ట్రాఫిక్లో అయితే బాగానే ఇరుక్కున్నా ఈరోజు. మహిందీపట్నం నుంచి మాసప్ ట్యాంక్ నుంచి జూబ్లీ హిల్స్ పడినది. మహిందీపట్నం రూట్లో నుంచి వెళ్ళినా బాగా ఫుల్గా ఉంది ట్రాఫిక్. టోలీ చౌక్ కాడ బాగా ఫుల్గా ఉంది. మహిందీపట్నం నుంచి టోలీ చౌక్ వరకు బాగుంది. అదైతే మనకి 10 కిలోమీటర్స్కే మనకి 45 మినిట్స్ పట్టింది. హాఫ్ అన్ అవర్లో వెళ్ళాల్సింది 45 మినిట్స్ పట్టింది. పేమెంట్ తక్కువ ఇచ్చింది దానికైతే. 200 ఏమో ఇచ్చింది, 200 180 ఇచ్చింది అంతే, ఎక్కువేమి ఇవ్వలేదు. అదబ్బా ఈరోజు డ్యూటీ అయితే. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే మరి అయితే బాయ్. రేపు చూద్దాం రేపు ఎట్లుంటుందో. బాయ్ మరి, గుడ్ నైట్ అందరికీ.